ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే సమాధానం. యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడనే వార్త ప్రజలందరికీ చాలా సంతోషకరమైన వార్త, కానీ నిజంగా ఈ ఆనందం ఈ సంతోషం ఎవరికి అంటే ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయనకి ఇష్టంగానే ఉన్నావా? ఈరోజు నువ్వు జీవించే జీవితం ద్వారా, ఈరోజు నువ్వు నీ హృదయంలో ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ద్వారా, నీ హృదయంలో ఉన్నటువంటి పాపము ద్వారా ఈరోజు దేవుడు నీ హృదయాన్ని చూస్తే నిజంగా ప్రభువుకు అంగీకారంగా నీ జీవితం ఉందా? ప్రభు సంతోషించే విధంగా నీ జీవితం ఉందా? ఒకవేళ ప్రభు సంతోషించకుండా నువ్వు ఎంత చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఏది చేసినా సరే అది వ్యర్థమే. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక కాన్సర్ట్ జరుగుతుంది. ఆ కాన్సర్ట్లో ఒక ఆయన వయలిన్ ప్లే చేస్తున్నాడు. ఆ వయలిన్ ప్లే చేస్తుంటే దాదాపుగా ఒక 40-45 నిమిషాలు ఆయన వయలిన్ ప్లే చేశాడు. ప్లే చేసిన తర్వాత ఆయన కాన్సర్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, ఈలలు కొడతా ఉంటుంటే ఈ వ్యక్తి మాత్రం ఎవరైతే వయలిన్ ప్లే చేశాడో, ఎవరైతే ఈ వయలిన్ వాయించాడో అతను మాత్రం అదే స్టేజ్ మీద నుంచి ఏడుస్తూ ఉన్నాడు. తన చేతికి తన చప్పట్లు కొట్టలేదు, ఆయన మాత్రం నిలబడలేదు. అందుకొరకు నేను ఏడుస్తున్నానంటే ఆయన అన్నాడు, ఇంతమంది చప్పట్లు కొట్టారు కదా, ఇక్కడ దాదాపుగా 10,000 మందికి పైగానే ఉన్నాం, ఇంతమంది చప్పట్లు కొట్టారు కానీ ఆ ఒక్కటి చప్పట్లు కొట్టలేనందుకు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆ వ్యక్తి సంతోషించలేదు, ఆ వ్యక్తి ఆనందించలేదు. నేను ఎంతో బాగా ప్లే చేశాను కానీ మీరందరూ నాకు నేర్పించిన ఆ వ్యక్తి ఆనందించలేదు. నేను ఎంత ప్లే చేస్తే ఏం లాభం, నేను ఎంత బాగా ప్లే చేస్తే ఏం లాభం? జాగ్రత్త గమనించు. ఈరోజు మన పాటలు పాడినా, ఈరోజు మనం చేసే భక్తి కావచ్చు, ఈరోజు నేను చేసే వాక్యపరిచయం కావచ్చు, వీళ్ళందరూ కూడా వాక్యపరిచయం అయిపోయిన తర్వాత చాలా బాగా చెప్పావు అని చెప్పొచ్చు, లేకపోతే పాటలు పాడిన తర్వాత చాలా బాగా పాడమని చెప్పొచ్చు. కానీ నా జీవితం ద్వారా, నీ జీవితం ద్వారా ప్రభువు మహిమపరచబడకపోతే, దేవుడు సంతోషపరచబడకపోతే, దేవుడు ఆనందించకపోతే నువ్వెంత ఆరాధించిన వ్యర్థమే, ఎంత వాక్యపరిచయం చేసిన వ్యర్థమే. ప్రభు ఆనందించే విధంగా నువ్వు జీవిస్తున్నావా? నిజంగా నీ జీవితాన్ని చూసినప్పుడు ప్రభు ఆనందించే విధంగా నీ జీవితం ఉందా? లేదా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఇదే ఆనందం, ఇదే సంతోషంలో నేను కొనసాగుతున్నాను అనుకుంటున్నావా? జాగ్రత్త. ఈరోజు ఏ తాత్కాలికమైన ఆనందంలో నువ్వు జీవిస్తున్నావో, ఏదైతే ఇది బాగుంది అని అనుకుంటున్నావో, ఏ పాపాన్ని బట్టి అయితే ఈరోజు నువ్వు అతిశయిస్తున్నావో, అదే పాపం ఒక దినాన నిత్య నరకాగ్నికి నేను నేర్చుకుని పోబోతుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే రక్షణ, ఈ ఆనందము, ఈ బహుమానము నీ కొరకే, అందరికీ ఇవ్వలేదండి. ఏ ఒక్కరికి కూడా, చాలా మందికి ఆనందం లేదు, సంతోషం లేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఈ ఆనందాన్ని నీకు పరిచయం చేస్తూ వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చి నీకోసం చేసింది ఏంటి అంటే ఆయన గొప్ప ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు.